హలో గుడ్ మార్నింగ్. సికింద్రాబాద్ స్టేషన్లో టైం వచ్చి 5 అవుతుంది. 5 అంతే 5 అవుతుంది. మార్నింగ్ నేను వెయిటింగ్ హాల్లో పడుకున్నాను కదా. సో పోలీసులు వచ్చి ఎర్లీ మార్నింగ్ మన హాస్టల్స్లో పీటీస్ లేపినట్టే లేపారు అనమాట. 5 గంటలకే లేచినా ఓకే లేపారు కదా అని చెప్పేసి మనం ఫీల్ కాకూడదు. మార్నింగ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని అంటే కాలకృత్యాలు అవన్నీ తీర్చుకొని నెక్స్ట్ మన జర్నీ ఎక్కడికో డిసైడ్ అవుతా. నేను అనుకుంటున్నా విజయవాడ అని చెప్పి. సో నెక్స్ట్ స్టేషన్ విజయవాడ. సో డే 2 కూడా విజయవాడలో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ ఇన్ సైడ్ రైల్వే స్టేషన్ డే నెంబర్ 2. దయచేసి వినండి, రైలు నంబర్ 12740 సికింద్రాబాద్ నుండి వరంగల్ విజయవాడ మీదుగా విశాఖ. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి కదా. సో దానికోసం మన రైల్వే స్టేషన్లో ఫ్రీ డ్రింకింగ్ వాటర్ని యూజ్ చేస్తారు. సో నేను కూడా అక్కడనే వెళ్ళి వాష్ చేసుకున్నా. ట్రైన్ మిస్ అవుతుందనే భయంతో ఎట్లా ఉరుకుతున్నా చూడండి ఒక్కొక్కడు. అవన్నీ మనకెందుకు, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ మస్తు ఉంటుంది రైల్వే స్టేషన్లో, చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కూలీస్కి రెస్ట్ ఉండదు మామ. డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉంటారు. మీతో ముచ్చట పెట్టుకుంటూ ఉంటే నా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఆపండ్రో అని చెప్పేసి ఉరుక్కుంటూ వెళ్ళైతే ఎక్కినా అనమాట. ట్రైన్ చాలా అంటే చాలా రష్గా ఉంది మామ. సీట్ దొరకలేదు, ఇంకా డోర్ దగ్గర కూర్చోవాల్సిందే. ఇక్కడ దాకా మీరు ఎక్కడ దాకా అందరూ ఎవరు రిజర్వేషన్ లేదు అయిపోయింది. అందరు జస్ట్ ఖాళీ ఉన్నాను. ఇక్కడ ఏం చేస్తారన్నా సివిల్ కాంట్రాక్ట్ ఎంత టైం పడుతుంది? మేము 10 వరకు అట్లయితే విజయవాడ వరకు 1:32. కాదు బ్రో, అక్కడ ఎందుకు దిగారు మీరు? ఆడని దిగారు యాక్చువల్గా జనరల్లో ప్లేస్ మనకు దొరకలేదు, సీట్ దొరకలేదు. నేను వచ్చేవరకు ఆల్రెడీ ట్రైన్ మూవ్ అవుతుండే. బట్ ద థింగ్ ఈజ్ మనకి సీట్ దొరకలేదు కాబట్టి ఈ వాష్రూమ్ దగ్గర అయితే నిలబడున్నాడు నేను. మరీ అంత రష్ ఏం లేదు, జస్ట్ కాకపోతే ఏంటంటే సీట్లు అయితే లేవన్నమాట. నాకు తెలిసి ఇది వరంగల్లోనో లేకపోతే కాజీపేటలోనో ఖమ్మంలోనో ఖాళీ అవుతుంది. అప్పటి వరకు ఇట్లా నేను నిలబడే పోవాలి. సమస్యలు వచ్చినాయి. యాక్చువల్గా ఈ 3 days మనము నేను పెట్టుకున్న కండిషన్స్ తెలుసు కదా. ఈ ట్రైన్లోనే రైల్వే స్టేషన్లోనే స్నానాలు చేయాలి, రైల్వే స్టేషన్లోనే తినాలి, రైల్వే స్టేషన్లో పడుకోవాలి అని చెప్పేసి. కాకపోతే ఈరోజు మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు, జస్ట్ బ్రష్ చేసి బయటకు వచ్చిన అంతే. నో టిఫిన్. ఐ థింక్ స్కిప్ చేస్తే కావచ్చు మార్నింగ్ టిఫిన్. ఎందుకు అని అంటే ఈ ట్రైన్లో మనం ఇప్పుడు తినలేము, అంత ఆగం పంచాయతీ ఉంటుంది. ఆల్మోస్ట్ విజయవాడ రీచ్ అయ్యే వరకు 1:30 అట్లా అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా డైరెక్ట్ లంచ్ చేస్తే సరిపోతుందేమో. సమోసాస్ అవి వస్తున్నాయి కానీ స్టిల్ విజయవాడ పోయిన తర్వాత నేను తింటా. జనరల్ కంపార్ట్మెంట్లో మనకు అసలు వాష్రూమ్స్లో వాటర్ రావడమే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఈ జనరల్లో అయితే హ్యాండ్ వాష్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. నాకు అది మంచిగా నచ్చింది. బట్ అందులో అసలు హ్యాండ్ వాష్ వస్తుందో తెలియదు, చూద్దాం ఒకసారి. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ అండ్ మన సౌత్ సైడ్ జరిగే రైల్స్ అయితే ఓకే పర్లేదు, కానీ నార్త్ వెళ్ళే రైల్స్ చూడండి జనరల్ మనకి టార్చర్ అని చెప్పాలి. మళ్ళీ మనం ఒక పుట్టినట్లు అనుకోవచ్చు, అది అంత దారుణంగా ఉంటుంది. కానీ ఈ జర్నీ మన సౌత్ స్టేట్స్ ఏపీ తెలంగాణ ఇటు సైడ్ వెళ్ళే స్టేట్స్ అన్నీ కూడా వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా కొంచెం బెటర్గా అయితే ఉంటాయి అన్నమాట. ఈ ట్రైన్ కూడా బెటర్ ఉంది. అందరూ ఫోన్లో బిజీ అయిపోయారు. వాళ్ళని చూస్తూ అసలు ఈ ట్రైన్లో ఉన్న అందరూ కూడా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తుంటే నా పక్క నుంచే సమోసే అనుకుంటే సమోసా వచ్చింది. మొహమాటం లేకుండా 4 సమోసాలు తీసుకొని తినే టైంలో వరంగల్ వచ్చింది. అండ్ ఇక్కడ బ్యూటీ ఏందో తెలుసా, నాకు సీట్ దొరికింది మావా. ఆల్మోస్ట్ సికింద్రాబాద్ నుంచి 2 hours జర్నీ తర్వాత అంటే వరంగల్కి రీచ్ అయిన తర్వాత నాకైతే సీట్ దొరికింది. హెయిర్ కూడా కొంచెం పిచ్చి పిచ్చి అయింది. ఆ గాలిగట్టు బయట సీట్ దగ్గర కూర్చొని అంతా పిచ్చి పిచ్చి అయింది. అండ్ ఈ ట్రైన్లో మొత్తం గందరగోళంగా అయితే ఉందన్నమాట. అంటే చిన్నపిల్లలు ఏడుచుడు ఎవ్రీథింగ్ బాగుంది. అంటే నేను ఈ జర్నీ నేను చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్నా. సేమ్ ట్రైన్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. చూద్దాం. అండ్ ఇంకోటి మీకు ఏం చెప్పాలంటే నైట్ నేను అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర పడుకున్నా కదా, కొంచెం నిద్ర లేకుండే, కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నా. మాజా ఇంకా వాటర్ 2 కంటిన్యూస్గా తాగిన తర్వాత ఈ కడుపులో పోయి బయటకు వస్తా అని చెప్తున్నాయి. సో బయట పోయాలి కదా, పోదాం నడవండి. నాకు కూడా కంపెనీ ఇవ్వండి మీరు. చలో.
కంపు చేసిండు ఎవడో కానీ ఇదంతా వేరే వాష్రూమ్ వెళ్దాం. అమ్మో ఇది మరీ దారుణం, ఇది ఆ వాష్రూమ్ అయితే మరీ దారుణం ఉంది. అండ్ వేరే పక్కన ఇంకొక కంపార్ట్మెంట్లో ఉన్న వాష్రూమ్కి అయితే వచ్చిన, ఇది ఓకే పర్లేదు, ఇది బాగుంది. వచ్చిన పని అయితే కానిద్దాం రిలాక్స్డ్గా. అండ్ ఫైనల్లీ మనమైతే విజయవాడ రీచ్ అయిపోయినాం అరౌండ్ 2 o'clockకి. ఆల్మోస్ట్ ఒక 5.5 hours జర్నీ తర్వాత 6 hours అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 7:45కి అరౌండ్ 8కి స్టార్ట్ చేసిండు బండి. అండ్ ఇక్కడికి వచ్చే వరకు 2 అయిందనమాట. 6 hours కంపల్సరీ. విజయవాడ అయితే రీచ్ అయిపోయినా. మేబీ ఈ డే ఎట్లుంటుందో నాకు తెలియదు. అండ్ ఒక ట్రైన్లో ఒక గలీజ్ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో దాని తర్వాత నా మూడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అండ్ వీడియోస్ కూడా నేను కరెక్ట్గా తీయలేకపోయినా. వెదర్ అయితే మస్తుంది అబ్బా, ఎండ లేదు, ఉడకపోస్తుంది. వర్షం పడే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఒక ట్రాన్స్జెండర్ లొల్లు పెట్టుకుంది అనమాట నాతోటి. ఎంత అన్ని నోరు తెరిసే మొత్తం బండ బుద్ధులు తిట్టిందనమాట. అసలు దేనికి ఏంటి అని మీరు అడగచ్చు. ఏంటి అని అంటే, నేను జస్ట్ వీడియో ఆన్ చేసా, ఇంకా అంతే, వీడియో తీయని కూడా తీయలేదు అసలు. మనం జస్ట్ వీడియో ఆన్ చేసి ఉన్నా, వచ్చింది కెమెరా గుంజుకొని ఎట్లా పడితే అట్లా తిట్టింది. అసలు ఏంది అది ఇది అని తిట్టి, అసలు మీ వల్లనే మాకు వాల్యూ పోతుంది సంథింగ్ ఏదేదో అని చెప్పేసి తిట్టింది. గలీజ్ మాటలు తిట్టింది. నాకు అసలు మైండ్ మొత్తం పోయింది. అసలు నేను సారీ కూడా చెప్పాను. నేను అసలు నేను కెమెరా ఆన్ చేసిన అంతే, నేను అసలు ఆమె వీడియో కూడా తీయలేదు. ఇంకా వీడియో తీయలేదు, జస్ట్ కెమెరా ఆన్ చేసి పెట్టే అంతే. ఎన్ని బూతులు తిట్టిందంటే ఇంకా ఆమె నోరికే మొక్కాలి. రిటర్న్లో నేను కూడా తిట్టొచ్చు, కానీ ఎందుకులే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. సో నాకు దానివల్ల మూడంతా ఖరాబ్ అయిపోయింది. అండ్ ఏమో ఈ విజయవాడ జర్నీ ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు. అంటే ఈరోజు నైట్ అంటే ఎర్లీ మార్నింగ్, రేపు మార్నింగ్ వరకు నేను ఇదే స్టేషన్లో ఉండాలి కాబట్టి చూద్దాం అసలు ఈ జర్నీ ఎట్లా జరుగుతుందో. నేను యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే, ఆ ఇన్సిడెంట్ తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ దిగేసి ఆల్మోస్ట్ ఎక్కడ అది కాజీపేట దగ్గరన, వరంగల్ దగ్గర ఏమో జరిగిందనమాట ఇన్సిడెంట్. నేను ఖమ్మంలో దిగి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోదాము వద్దురా అయినా నాకు అనిపించింది. కానీ వద్దు, ఒక ఇన్సిడెంట్ వల్ల మనం ఎందుకు ఇంత డిస్టర్బ్ అవ్వాలి అని చెప్పి నాకు నేను సర్ది చెప్పుకొని విజయవాడ వచ్చేసిన. ఫస్ట్ అయితే స్నానం చేయాలబ్బా, గబ్బు వాసన కొడుతుంది, నా స్మెల్ నాకే నచ్చట్లేదు. సో ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి దాని తర్వాత స్టేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు ఈ స్టేషన్లో ఏముంది, అట్లీస్ట్ పడుకోవడానికి ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ ఎతకడం, అండ్ ఫుడ్ స్టాల్స్ ఏమైనా ఉన్నాయా లేవా. కాదు, నాకు అప్పటి నుంచి ఒక డౌట్ కొడుతుంది. ఈ విజయవాడ జంక్షన్లో మనం ఫ్రెష్ అవ్వడానికి టాయిలెట్స్ కానీ రూమ్స్ కానీ దొరికితే ఓకే, దొరకకపోతే ఏంటి చూద్దాం. ఇక్కడ సికింద్రాబాద్తో పోల్చుకుంటే ఇక్కడైతే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. మేబీ అమ్మవారి టెంపుల్లో ఉన్నారు కావచ్చు. ఇంకా కొంచెం ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఏదైతే తినొచ్చు. ఫస్ట్ అయితే స్నానం చేసిన తర్వాత వచ్చి నీ తల్లి 2 పూటలు కలిపి ఇప్పుడే తింటాను నేను, ఎందుకంటే ఆకలి అట్లా అవుతుంది. పొద్దున్న నుంచి టిఫిన్ లేదు, ఏం లేదు, 4 సమోసాలు తిని ఉన్నాను నేను. ఎక్కడ స్నానానికి దారి దొరుకుతలేదే, చూద్దాం, లెట్స్ సీ. స్నానం చేసి తిందామని వెళ్తుంటే నాకు రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది ఒక చిన్న కెఫే. వెళ్ళి చూద్దాం అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. చూసి జస్ట్ చపాతీ లేకపోతే పరోటా ఉంటే పరోటా తీసుకోండి, పరోటా అయితే ట్రై చేస్తా. సో షెల్ వి గో. మీల్స్ మంచిగా తిన్నా, పప్పు ఇంకా పెరుగుతో అయితే తిన్నా అనమాట. నేను తినేటప్పుడు ఒక పర్సన్ని కలిసిన, అమిత్ అంట అతని పేరు. వాడు ఏజ్ ఎంత తెలుసా, 17 సంవత్సరాలు. వాడు మాట్లాడే మాటలు వింటే నాకు మైండ్ పోయింది. వాడు ఏం చెప్పిండంటే ఒకటే చెప్పిండు, పైసాయే పరమాత్మ అంట, పైసా ఉంటేనే అన్నీ వస్తాయంట. ఇప్పుడు క్లిప్ వేస్తా ఒకసారి చూడండి వాడు ఏం చెప్పిండో. షాక్ అయినా నేను. వాడిది మధ్యప్రదేశ్ అంట. అసలు వాడు ఎట్లా అంటే ఈరోజు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ అన్నట్టు. వాడు నాకు కలిసిన వాళ్ళలో వాడు పెద్ద ఇంపాక్ట్ ప్లేయర్. వాడు బాగా అనిపించింది. అంటే ఒక 17 సంవత్సరాల పర్సన్, అంటే వాడు జరిగింది 10th అంట. మళ్ళీ పైసా గురించి ఎంత అవగాహన ఉంది చూడు వాడికి, క్రేజీ. అమిత్ अच्छा मिलाओ मेरा छोटा भैया अमित को, और इधर बड़ा भैया आपका नाम क्या है? चंदन यादव. అండ్ హియర్ బ్రో మీ నేమ్ ఏంటి బ్రో? సుజయ్. హైదరాబాద్ నుంచి బ్రదర్ కూడా.
आप बिहार से? अच्छा, काम करते हैं क्या इधर होटल में? हाँ? मध्य प्रदेश? अच्छा, मध्य प्रदेश से आए थे क्या? क्यों, काम करने को? मेरा भाई है इधर, काम नहीं करता। मेरा भाई मास्टर है इधर का, हेड मास्टर है। तो आपका इंटरेस्ट क्या है? मनी है मेरा। अच्छा, पैसा है तो सब कुछ है, हाँ। पैसा नहीं है तो कुछ भी नहीं है। आपका एज कितना है भाई? मेरा 17 ईयर है। 17 ఇయర్స్. 17 ఏళ్ళకే వీడికి మొత్తం పైసల మీద పిచ్చున్నది. कैसे भी कमाना, पैसा कमाना. कैसे भी कमाओ, अच्छा कुछ भी करो, उसमें इंटरेस्ट नहीं रखो। अच्छा, पैसा कमाना है, इतना इतना दिमाग में रखो। पैसा कैसे भी कमाओ, हाँ हाँ. कैसा भी चोर करो। चोर भी कर सकते हैं क्या? चोरी नहीं, हाँ, चोरी नहीं। वो बोलो मुझे, मतलब कुछ भी करो बोल के बोलिए ना तो. हाँ चोरी वगैरह गलत काम नहीं, अच्छा काम करो, ठीक है पैसा कमाओ, मेहनत करो। ठीक है, मेहनत ठीक। होगा तो सब कुछ होगा। ठीक है. अगर पैसा है तो सब कुछ रहेगा। अच्छा। माँ भी, बहन भी, भाई भी, दोस्त भी। अगर पैसा नहीं है तो कुछ नहीं है। अगर पैसा नहीं है तो माँ बाप भी अपन को छोड़ देते हैं, बोलते हैं रहने दो, इससे कुछ अच्छा। नहीं होगा। ऐसा है, अगर पैसा है तो सब कुछ है। पैसा है तो सब कुछ है. ठीक है भाई, मनी इज बेस्ट। మనీ ఈజ్ బెస్ట్. అచ్చా, టైం ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ 15:50 అంటే ఎంత 3:50 అవుతుంది. 3:50 అవుతుంది కదా ఈవినింగ్ టైమ్. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే నైట్ ఈ స్టేషన్లో ఉండనివ్వరంట. అంటే విజయవాడ జంక్షన్ అనేది మన అమ్మవారి టెంపుల్ ఉండే ఏరియా కదా, అంటే ఐ మీన్ అమ్మవారిదే కదా ఇదంతా. ఇక్కడ చోరీ పర్సన్స్ ఎక్కువ ఉంటారంట. అంటే ఇక్కడ ఎక్కువ మంది ట్రావెలర్స్ వస్తుంటారు పోతుంటారు, డివోటీస్ వస్తుంటారు పోతుంటారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి అంటే ఇక్కడ. అందుకని చెప్పేసి నైట్ కొంచెం ఉండనివ్వరు అంటున్నారు. లెట్స్ సీ, చూద్దాం. ఉండనివ్వరా? ఉండనిస్తే ఓకే, ఉండనివ్వకపోతే ఎటు పోవాలి? కానీ స్టేషన్ నుంచి బయటికి పోవద్దు. సి నా ఇది సెకండ్ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాను నేను. ఫస్ట్ డేనేమో వితౌట్ ఫుడ్, అంటే ఫుడ్ స్టాల్స్ ఏం లేవు అక్కడ, అదొకటి. ఇక్కడేమో ఇప్పుడు నైట్ ఒక ప్రాబ్లం అయింది. అది కూడా వాడే చెప్పిండు, వాడు అక్కడ హోటల్లో వర్క్ చేస్తాడంట. సో వాడే చెప్పిండు అనమాట, భయ్యా 2 or 1 or 2కి ఆ టైం వరకు బయటకు వెళ్ళిపోమన్నారు, పోలీసులు ఉండనివ్వరు, కొంచెం చూసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఏమో చూడాలి, లెట్స్ సీ. దిగిన తర్వాత విజయవాడ 2 రోజులు స్టేషన్లో ఉన్నా కదా, తలకాయ ఇట్లా గుమ్ అంటుంది. ఇంకొక నైట్ ఉండనో కూడా తెలియదు, అంత డౌట్ క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈ రైల్ ట్రాక్స్ మధ్యలో గార్డెనింగ్ అయితే చేశారనమాట. చూడండి, చాలా బాగుంది ఇది. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ విజయవాడలో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఏది ముఖ్యంగా కాస్ట్ ఉందన్నమాట. ఫుడ్ కానీ ఎవ్రీథింగ్. మీల్స్ అయితే నార్మల్గా ఎంత ఉంటాయి? ఫుల్ మీల్స్ అయితే 120 రూపీస్ ఉంటాయి కదా. సింగిల్ అయితే 80 రూపీస్ ఉంది. ఇక్కడ 150 రూపీస్ అంట. 150 రూపీస్ అండి. వాష్రూమ్ కూడా 25 రూపీస్ అంట. అప్పుడు గట్టిగా ఉన్నాయి రేట్లు. అది పక్కన పెడితే నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు స్టేషన్లో ఒక 2 days ఉండాల్సి వస్తే మీరు దాన్ని అసలు ఎట్లా సర్వైవ్ అవుతారు? ఈ 2 days ఎట్లా సర్వైవ్ అవుతారు? స్టేషన్లో ఏం చూసుకుంటూ సర్వైవ్ అవుతారు? ఏం చేసుకుంటూ సర్వైవ్ అవుతారు? ఫోన్ చూసినా సరే ఎంతసేపు చూస్తావు ఫోన్? ఏదో గంట సేపు వేసుకో, కన్ను గుంజుతూ ఉంటావు పక్క నుంచి. ఎవరితో ముచ్చట పెడదామంటే ఎవరు ముచ్చట మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. అరే పిచ్చిలు వేస్తుంది, పిచ్చిలు వేస్తుంది అంతే. ఇక ఏం మాట్లాడలో అర్థమైతే నాకు. ఎప్పుడు బస్ లేదు. మరి ఈసారి స్టేషన్ రైల్వే స్టేషన్ ఎప్పుడు కారు పోతాను కదా, ఎప్పుడు కారు పోతున్నా? కార్లో పోతాను. ఓకే, మరి ఇప్పుడైనా సడన్ రైల్వే స్టేషన్ కారు ట్రబుల్ ఇచ్చింది. ఖమ్మంలో కారు ట్రబుల్. ఓకే, మనోళ్ళు ఈ విజయవాడ రైల్వే స్టేషన్లో పొద్దున మాట అమిత్ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి. మీ ఇద్దరు పేర్లేదు బ్రో? మహేష్ అంట, గ్రీన్ టీషర్ట్. మీరు ఎన్నుకున్న ఆయన కళ్యాణ్. వీళ్ళిద్దరు యాక్చువల్గా ఇక్కడ బోర్వెల్స్ వర్క్ కోసం వచ్చారంట. అండ్ అనంతపూర్ పోతురంట. గెస్, అనంతపూర్కి రైల్వే టికెట్ రిజర్వేషన్ లేకుండా పోతున్నారు. ఎన్ని కిలోమీటర్స్ వస్తావు బ్రో అనంతపూర్? 900 కిలోమీటర్లు. 900? ఎంత టైం అయితే మళ్ళీ మార్నింగ్ వెళ్ళే వరకు? మార్నింగ్ 9. 4. ఓకే, మీకు ఇప్పుడు ఎప్పుడు ట్రైన్? 7 ఇప్పుడు నైట్ 7:30 ఉందా? 7:30 కంటే వీళ్ళు 6కి వచ్చారు అనమాట. 2 hours ఎట్లా టైం పాస్ చేస్తారు స్టేషన్లో? నేను ఆఫ్టర్నూన్ 1కి వచ్చిరా? ఆఫ్టర్నూన్ 1కి వచ్చిరా? 1 నుంచి మీరు స్టేషన్లో టైం పాస్ ఎట్లా చేస్తున్నారు? ఇక్కడ దర్శనం చేసుకుంటారా వీళ్ళకి? అచ్చా, వీళ్ళకి ఆప్షన్ ఉంది, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునే ఆప్షన్ ఉంది. నాకు ఆప్షన్ లేదు. నేను స్టేషన్ నుంచి బయటకు వెళ్ళకూడదు. అది నేను పెట్టుకున్న కండిషన్.
ఇప్పుడు మీరు దర్శనం చేసుకుని ఇప్పుడు వస్తారు స్టేషన్కి. ఇప్పుడు ఇంకా మీకు ఒక 1 అవర్ ఉంది బ్రో. 1 అవర్ టైం పాస్ చేస్తే సరదాగా ఏ ప్లాట్ఫామ్ వస్తుంది రైడ్? 1 ప్లాట్ఫామ్ నెంబర్ 1గా. ఇప్పుడు ఇది మనం ఉండదు 5 6 అనుకుంటా. 6th ప్లాట్ఫామ్లో ఉన్నాం. వీళ్ళు మెల్లగా 6th నుంచి 5 నుంచి 4 నుంచి 3 2 ఇట్లా 1 వచ్చారు అనుకో, ఈ 1 అవర్ కూడా అయిపోతుంది. జా అట్లుంది. ఎనీవేస్ ఒక 2 పీపుల్ అయితే ఇంటరాక్ట్ అయినా ఈరోజు. 3 అనుకుంటా వీళ్ళిద్దరితో కలిపి. మంచిగా అనిపించింది చాలా. అట్లీస్ట్ ఇట్లా ఒక 10-15 మంది దొరికితే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే మంచిగా అనిపిస్తుంది ఇన్ ద సెన్స్ టైం పాస్ చేయడానికి, కొంచెం ముచ్చట్లు పెట్టడానికి పీపుల్ దొరికితే వాళ్ళ స్టోరీస్ నేను షేర్ చేసుకొని నా స్టోరీ వాళ్ళకి చెప్పి కొంచెం లౌన్ పడిన టైం పాస్ అవుతుంది. నాకు పొద్దునే సచ్చినట్టు ఒక్కనే కూర్చున్నాను స్టేషన్ కానీ. మేము వచ్చి వీడియో తీస్తా ఉన్నా అని నేను వచ్చి మాట్లాడించాను. చూడు వీడియో నేను నా సొంతగా నేనే మాట్లాడుకుంటే పాపం ఈ అన్నకి ఏమైందో లేకపోతే ఏమో ఒక్కడే మాట్లాడుకుంటున్నాను అని చెప్పి వీళ్ళు వచ్చి మాట్లాడారు. ఓకే బ్రో, థ్యాంక్స్, నైస్ టు మీట్ యూ. మహేష్, కళ్యాణ్. ఓకే, ఒకసారి మామూలుగా హాయ్ చెప్పండి. హాయ్ రైట్ బ్రో. డన్. వాళ్ళతో ముచ్చట అయిపోయాక కొంచెం సేపు ఆ బెంచ్ పైన టైం స్పెండ్ చేసి మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చిన. అప్పుడే నాకు ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో రోబోటిక్ మసాజ్ సెంటర్ అని చెప్పేసి ఒక సెంటర్ అయితే కనిపించింది. అంటే నేనేమనుకున్నా అంటే లోపలికి పోయిన తర్వాత రోబోట్స్ ఏమైనా మసాజ్ చేపిస్తారా అని చెప్పేసి అనుకున్నా. కానీ లోపలికి వెళ్ళాక ఇన్ ప్లేస్ ఆఫ్ రోబోట్స్ దెర్ ఈజ్ ఎ మసాజ్ చైర్స్. ఇక్కడ ఏంటి అని అంటే 60 రూపీస్కి 5 మినిట్స్ వాళ్ళు మసాజ్ చేస్తారనమాట. సో 60 రూపీస్ ఇచ్చి 5 మినిట్స్ రిలాక్స్ అయ్యా. ఇంకా బయటకు వచ్చి ఒక ఛాయ్ తాగి వెళ్తుంటే ఇంకో 2 యూట్యూబర్స్ని అయితే కలిసిన. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ యూట్యూబర్స్ని కలిసినందుకు. మీకు ఒకటి చెప్పాలి ఏంటి అని అంటే, నేను ఇక్కడ ఇంకొక 2 ట్రావెలర్స్ని అయితే కలిసిన అనమాట. షీఈస్ కరీమా అండ్ హీస్ హనీ. I've seen you. He's doing very hard work. 72 hours challenge. ఓకే, సారీ 72 hours ఛాలెంజ్ రైల్వే స్టేషన్. ఓకే, యాక్చువల్గా నేను ఆ మసాజ్ చేయించుకొని తిరుగుతూ ఉన్నాను అనమాట, ఏం చేయాలని. అప్పుడు వీళ్ళ కెమెరా చూసారు సార్, కెమెరా చూపించండి. ఆ కెమెరా చూడండి ఒకసారి. సేమ్ కెమెరా సేమ్ మైక్ చూసి గుర్తుపట్టిన అనమాట. అసలు ఎవరు వీళ్ళు అని చెప్పేసి దగ్గరికి వచ్చాడుగా. సో విలేకర్ గుర్తుపట్టినట్టు యూట్యూబర్ గుర్తుపట్టాడు అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లాంగ్ బ్యాక్ నేను చాలా యూట్యూబర్స్ కలిసిన కానీ ఒక 1 year అయిపోయింది కలిసి కూడా. సడన్ గా ట్రావెల్ కపుల్ ఎప్పుడు వీళ్ళైతే ట్రావెల్ కపుల్స్. సో వీళ్ళ ఛానల్ వచ్చేసి అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి. అరబిక్ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి. అరబిక్ అమ్మాయి. ఓకే, అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి. సో చూడండి చాలా బాగుండేది. అండ్ తినది సపరేట్ ఛానల్ ఏంటంటే కరీమా విత్ లవ్, ఇంగ్లీష్ లో ఉండేది. చూడండి ఒకసారి. ఓకేనా, వీళ్ళు మన కొత్త ఫ్రెండ్స్ అనమాట. సే హాయ్ అండ్ బాయ్ ఆల్సో. ఓకే ఓకే. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. టైం వచ్చి 9:30 అట్లా అవుతుంది అనమాట. తెలుసు కదా, మనం ఏం చేసినా చేయకపోయినా టైం కాగానే పొట్ట అరుస్తూ ఉంటుంది అనమాట. అరే తినరా బాబు తినరా అని చెప్పేసి అరుస్తుంది. సో ఇప్పుడు నా పొట్ట కూడా అరుస్తుంది. అండ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. డే నెంబర్ 2 కూడా నేను రైల్వే స్టేషన్లో అయితే కంప్లీట్ చేసిన. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలంటే, ఎవరైనా టీసీ పట్టుకున్నాను అనుకున్న పని అంతే. ఎందుకు అని అంటే జస్ట్ నేను మార్నింగ్ వచ్చిన టికెట్ పట్టుకొని స్టేషన్ అంతా తిరుగుతూ ఉన్నా. ఇలా పట్టుకుంటే మన ప్రాబ్లం అయితే అయితుండొచ్చు, కానీ ఇప్పటివరకు అయితే పట్టుకోలేదు. ఎందుకంటే మనం డౌట్ వచ్చేటట్టు అయితే తిరుగుతలేం కాబట్టి. ఇప్పటివరకు వీడియో చూసినట్లయితే నచ్చితే ఎపిసోడ్ 1 కూడా చూసేయండి. అండ్ నచ్చకపోతే మేబీ ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ నాకు ఇవ్వాలి అని అనుకుంటే ఇన్స్ట్రక్షన్స్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ రాయండి. చలో డిన్నర్ చేసేసి మళ్ళీ మనకి పడుకోవడానికి ప్లేస్ ఎక్కడుందో తెలియదు, వెతుక్కొని పడుకుందాం.